మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరమగీతములో నుండి 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనము ధ్యాన భాగముగా తలంచుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవహకు మధురం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అంశం ఏంటంటే జల్దరు వృక్షము. చెప్పండి, ఏంటమ్మా? జల్దరు వృక్షం. చాలా దినముల క్రితం ఈ అంశాన్ని బోధించాను, కానీ కొన్ని లోతైన విషయాల్ని నేను ధ్యానం చేసినప్పుడు ఇంకొన్ని సంగతులను నేను నేర్చుకోవడం జరిగింది. అందును బట్టి ఈ దినం ఈ యొక్క విషయాన్ని మీతో ప్రస్తావించాలని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ పరమగీతం అనే ఈ పుస్తకం పరిశుద్ధాత్మదేవుడు సొలొమోను గారి చేత వ్రాయించారు. ఈ పుస్తకములో సొలొమోను షూలమితుల మధ్య సంభాషణ, ఒకరిని ఒకరు వర్ణించుకోవడం కనబడుతూ ఉంది. అయితే బైబిల్ పండితులు, పరిశుద్ధాత్మ పూర్ణులైన భక్తులు ఈ గ్రంథములో పరలోకపు పాట గనుక ఈ గీతాన్ని సొలొమోను ప్రభువైన వరుడైన యేసుక్రీస్తు వారికని, షూలమితి యేసయ్య తన రక్తములో కడిగిన ముచ్చుములాంటి సంఘానికి, వధువుకు మధ్య ఉన్న ఈ ప్రేమ, ఒకరి మీద ఒకరి ప్రేమ సంభాషణ, ఒకరిని ఒకరు వర్ణించుకొనుట ఈ యొక్క గ్రంథములో చూస్తాం. వాటి ఆత్మీయ సత్యాలు. భౌతిక నేత్రాలతో ఈ గ్రంథాన్ని పఠిస్తే అపార్థములు మీకు కలుగుతాయి, కానీ ఆధ్యాత్మికమైన దృక్పథములో బహు భక్తి శ్రద్ధలతో ఆత్మతండ్రి సన్నిధిలో మనం ఈ గ్రంథాన్ని ధ్యానిస్తే బహు లోతైన విషయాలు మనం గ్రహించగలుగుతాం. ప్రియులరా, సరే, ఈ 2వ అధ్యాయములో ఈ యొక్క 3వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి ఈ ప్రియురాలు అనుకున్నటువంటి వధువు ప్రియుడైన ప్రభువుని పోలుస్తూ చెప్పిన మాట ఏంటంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు. ప్రియులరా, మరి అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి. పెద్ద పెద్ద మునానులు, చిన్న చెట్లు, పెద్ద చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి. ఎప్పుడైనా మీరు అడవులోనికి వెళ్ళారా? ఏమ్మా, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అడవుల్లోకి వెళ్ళారా? ఏమ్మా, పోనీ అడవులను మీరు చూసారా? సినిమాల్లో, నాట్లలోనూ చూసే ఉంటారు. ఎన్నో విస్తారమైన దట్టమైన చెట్లు ఉంటాయి అడవిలో. అవునా కదా? మాట్లాడట్లేదు. మిమ్మల్ని ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏదో అంటారు కదా, నా బోధ మీకు ఎక్కదు. విస్తారమైన చెట్లు కలిగింది అడవి. ప్రియులరా, ఈ అడవిలో మనం గమనించినట్లయితే, మరి అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు. ఈ అడవి అనగా ఈ లోకం. ఈ లోకములో పురుషులు, పుణ్య పురుషులు, ఎంతమంది ప్రముఖులైన వ్యక్తులు ఈ లోకములో ఉన్నారో వారిలో నా ప్రియుడు ప్రత్యేకమైన జల్దరు వృక్షం వలె ఉన్నాడు. ఆ చెట్లలో ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు అని చెప్తూ ఉంది. ప్రియులరా, మీరు పరమగీతమైన బైబిల్ ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ ఇంగ్లీష్లో చూడండి. అప్పుడు ఇంగ్లీషులో చక్కగా మీకు ఏమవుతుంది? వ్రాయబడింది క్లియర్గా.
జల్దరు వృక్షము అనే దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో యాపిల్ ట్రీ అని వ్రాయబడింది. ఏంటమ్మా? యాపిల్ చెట్టు. మీరు ఇక్కడ అడవి వృక్షాలు కలపకు వివిధ రకాలుగా పనిచేస్తాయేమో కానీ ఈ యాపిల్ చెట్టు అనేది చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది ప్రియులారా. అందుకనే ఈ ప్రియురాలు, ఈ వధువు సంఘము తన ప్రియుణ్ణి ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అని లోకం పొగుడుతుంటే వారందరికంటే నా ప్రియుడు ఎలాంటి వాడు? జల్దరు వృక్షం వంటివాడు అని. అందువలన నేను అతని ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని, అతని ఫలము నా జీవాకు అని చెప్తూ ఆమె చాలా సంతోషిస్తూ ఉంది. సరే ప్రియులరా, ఈ జల్దరు వృక్షం యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములు 6 చోట్ల మాత్రమే వ్రాయబడింది. ఎన్ని చోట్ల? 6 చోట్ల ఉంది. ప్రియులారా, ఈ 6 చోట్ల ఉన్న వాక్యాలని మనం ఒకవేళ తీసుకొని వాటి లోతైన సత్యాలు మనం గ్రహించినట్లయితే మన ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా ఉంటుందని పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆశ. సరే, మొదటగా ఈ చెట్టు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అడవి చెట్లలో ఈ జల్దరు వృక్షము లేక ఈ యాపిల్ ట్రీ ప్రత్యేకమైనది. ఇది మొదటిది. ఎలాంటిదండి? ప్రత్యేకమైనది. దాని యొక్క రూపము కానీ చాలా అందంగా ఉంటుంది. యాపిల్ ట్రీ అది పువ్వులు పూసినప్పుడు కానీ, అది చెట్టంత ఫలములు. మీరు యూట్యూబ్లో లేకపోతే నెట్లో సెర్చ్ చేయండి, యాపిల్ ట్రీ అని కొట్టండి. ఒక ఫ్రూట్ఫుల్ యాపిల్ ట్రీ ఎలా ఉంటుందో, చక్కని ఎర్రని ఫలాలతో ఎంతో చక్కని సొగసైన రీతిగా ఆ చెట్టు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చెట్టు ఎవరికి గుర్తు? యేసు ప్రభు వారికి గుర్తు. బైబిల్ యేసు ప్రభు గారు చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకమును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు. చూడండి, ఈయన ఎవరట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూడండి ప్రియులారా, ఈ అడవి చెట్లలో మరి జల్దరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు, ఈ లోకములో పురుషులు గొప్పవారు అనుకున్న వారిలో లేని స్థితి యేసుక్రీస్తు ప్రభువులో కనబడుతుంది. ఏంటి? ఆయన జన్మ ప్రత్యేకమైంది. మనలాగా పుణ్యపురుషులు అనుకున్న వారిలాగా పుట్టలేదు ఆయన. ఆయన జన్మలో పవిత్రత ఉన్నది. ఆయన జీవితము ప్రత్యేకమైంది. ఆయన మాటలు ప్రత్యేకమైనవి. ఆయన అద్భుతాలు ప్రత్యేకమైనవి. ఆయన మరణము ప్రత్యేకమైనది. ఆయన పునరుత్థానము ప్రత్యేకమైంది. ఆయన వలె చనిపోయిన వారు ఎవరునూ లేచారా? అందరూ సమాధులు మూయబడ్డాయి, ప్రభు సమాధి తెరవబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈమె అందుకే ఆ ప్రియుని యొక్క విశేషతను గురించి చెప్తూ ఉంది. చూడండి, పరమగీతములు 5వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. ఆ స్త్రీలలో అధిక సుందర వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? చూడండి, చెప్పమ్మా. నీ ప్రియుని విశేషం ఏమిటి? నా ప్రియుడు ధవలవర్ణుడు. చూడండి, ఈమె ఈ లోకములో ఉన్నటువంటి లేక యూదులైన ఇతర సియోను కుమార్తెలు
యెరూషలేము కుమార్తెలు ఈమెను ప్రశ్నిస్తున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియని. ఆ ప్రియునిలో గొప్ప విశేషత ఉన్నది, శ్రేష్టత ఉన్నది. అందుకనే ఈ అడవి చెట్లలో జల్దరు వృక్షము ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, అందమైనది, గొప్ప ఉన్నతమైన ఆ శ్రేష్టమైన ఫలములు కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మనము మన ప్రియుడైన ప్రభువుని మన అంతరంగములో కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న గుణ విశేషాలు, గుణ లక్షణాలు మనము సంపాదించుకోవాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవన్నీ మనము ఆపాదించుకోవాలి మన జీవితానికి. ఇది మొదటిది. రెండో విషయం, 7 విషయాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా 6 సంగతులు, 7వ సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అనుభవంలోకి వెళ్దాం. ఇదే పరమగీతములో 2వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడింది. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి ఆదరించుడి. చూడండి ప్రియులారా, ఈమె మూర్ఛిల్లిపోతుందంట. ఈ ప్రియురాలు, ఆమె వేదనలో ఉన్నది, ఆమె సమస్యలను బట్టి కృంగిన స్థితిలో ఉన్నది. ఈ వధువు, ఈమె మానసికంగా శారీరకంగా నలిగిపోయినట్లుగా ఉన్నది. ఈమె అంటుంది, జల్దరు ఫలములు పెట్టి నన్ను ఆదరించండి అంటూ ఉంది. ఏ ఫలాలు పెట్టి? జల్దరు ఫలములు పెట్టి నన్ను ఆదరించండి. వేదనలో ఉన్న ఈ తల్లి, నాకు ఈ ఫలాల ద్వారా నాకు నెమ్మది, ఆదరణ కలుగుతుంది అని అడుగుతుంది. ప్రభునందు ప్రియులరా, జల్దరు ఫలములు, యాపిల్ పండ్లు, ఈ చెట్టు ఫలముల ద్వారా మనుషులను ఆదరిస్తూ ఉంది. ఏం చేస్తుందండి? ఆదరిస్తూ ఉంది. కృంగిపోయిన వారిని, వేదనలో ఉన్న వారిని, శ్రమలలో నలిగిపోతున్న వారిని ఈ చెట్టు తన ఫలములిచ్చి ఆదరిస్తూ ఉంది. ఇది గుర్తించండి. ఈ చెట్టు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ మనల్ని ఆదరణకరమైన గ్రంథం. కృంగిన స్థితిలో ఉన్న వారిని ఎలా ఆదరిస్తుందో, బహుశా ఈ ఆదరణ అనే దగ్గరే 7 మాటలు వచ్చేస్తే ఇక్కడే ప్రసంగం ఆపేసుకుందాం. ఈ 2-3 వారాలు చెప్పుకోవాల్సిన ప్రసంగం నేను అవుట్లైన్ ఇచ్చేస్తాను. ప్రభువు మనల్ని ఎలాగ ఆదరిస్తాడు? సంఘములో కృంగిపోతూ, బాధలలో, సమస్యలలో నలిగిపోతూ, మ్రగ్గిపోతూ ఉన్న వారిని దేవుడు మనల్ని ఎలాగ ఆదరిస్తాడు? బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తే, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి మరలా ఈ మాటలు. 3వ వచనం చదువమ్మ. 2 కొరింథీ 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనం చెప్పమ్మ. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు భక్తి గలవాడగునట్లు, శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్ములను ఆదరించుచున్నాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు. చూడండి ప్రియులారా, ఆయన సమస్త శ్రమలలోనట దేవుడు మనలకు సమస్త ఆదరణ ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా మనకేం కలుగుతుందమ్మా? ఈ చెట్టు ఫలము ద్వారా ఆమెకు ఆదరణ కలిగినట్లుగా మోర్చల్లిపోతున్న ఆమెకు
ఈ చెట్టు అయిన యేసును కలిగి ఉన్న వారికి, కృంగిపోతున్న వారికి, నిరాశ నిస్పృహలలో, వేదన వ్యాధి బాధలలో ఉన్న వారికి ఈ ప్రభువు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన రక్షణ ఫలములు పెట్టి, ఆయన ఆత్మ ఫలములు పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడట? ఆదరిస్తూ ఉన్నాడు. ఈ ఎన్ని విధాలుగా ఆదరణ మనకు కలిగిస్తున్నాడో చూద్దాం. మొదటిది తన ఆత్మ ద్వారా మనకు ఆదరణ. మొదటిది రాసుకోండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. ఈ ప్రభువు ఎలాగ ఆదరిస్తాడు మనలట? చెప్పాలి, ఎలాగ ఆదరిస్తాడు? తనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆదరిస్తాడు. అమ్మా, ప్రభు ఎలాగ ఆదరిస్తాడు మనల్ని? తనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆదరిస్తాడు. ఆత్మ ద్వారా ఆదరణ కలిగించే ప్రభువు. అపోస్తుల కార్యములు 9:31 చదువు. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూడండి, ఆది సంఘములో భయంకరమైన శ్రమలు వచ్చినాయి. క్రైస్తవుడు అంటే చంపేస్తున్నారు. ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయి. అక్కడ ఏజెన్సీ జిల్లాలో మొన్న ఒక పెద్ద కట్ట బైబిల్ కొత్త నిబంధన పంచడానికి వెళ్తే అవన్నీ ఆపి అడ్డుకొని వాటిని కాల్ చేశారు. చూసారా మీరు? శ్రమలు విస్తరిస్తున్నాయి మనకు కూడా. ఈ భయంకరమైన శ్రమలలో ఉన్న ఆది సంఘాన్ని పరిశుద్ధాత్మ తండ్రి వారిని ఆదరించాడట. అందుకే ఈయన ఎవరైనా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. చూడండి, పరిశుద్ధాత్మ ఎవరు? చెప్పాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు? ఆదరణకర్త. బాధలలో ఉన్న వారిని, శ్రమలలో నలిగిపోతున్న వారి మీద నిలిచి ఆదరిస్తాడు. మీకు కావాలంటే పేతురు పత్రిక చూడండి. బాగా శ్రమలలో కృంగిపోతున్న వారి మీదకి వచ్చి ఉంటాడట ఆయన. ఏమండి, ఆయన ఉంటాడు. శ్రమలు పకారం శ్రమలు పకారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి సమస్వీపోవును గానా. శ్రమలయందే సంతోషించుము మానవుడు శ్రమను పొందకదైవా మానవుడెటు కాగలడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం లేక 12-13. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. చూడండి, శ్రమలలో మహాశ్రమలలో కృంగిపోతున్న వారి పైన పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడట. ఎవరు నిలుస్తారు మన మధ్య? మన మీద ఆత్మ నిలుస్తాడు కనుక మీరు ధన్యులైపోతారు. కృంగిపోతున్న వారులారా, దేవుని ఆత్మ మిమ్మలను ఆదరించువారై ఉన్నారు. దైవజనులు శ్రమలలోనే సంతోషించమంటాడు. ఎలాగ సాధ్యం అది? చెప్పాలి.
భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందనుకోండి, వాడికి ఆనందం ఉంటుందా? లేక ఘోరమైన శ్రమలలో నలిగిపోతున్నాడు ఆనందం సంతోషించగలడా? ఏమండి, మిక్కిలి శ్రమలో ఉన్నవాడు పలాభోజనం వండుకుని హ్యాపీగా ఉండగలడా? చెప్పండి. ఏమండి, అలా చేయగలిగిన వాడెవరు? పరిశుద్ధాత్మ తండ్రి. ఆయనే ఆదరిస్తాడు మనల్ని, మన కన్నీళ్ళన్నీ తుడిచాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గాని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆదరణ కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈమంటుంది, నేను మోర్చిల్లిపోయాను, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి. ఆమె సొమ్మసిల్లిపోయింది వేదనలో, ఆమె నలిగిపోతుంది కనుక ఈయన తనలో ఉన్న ఆత్మ ద్వారా ఆమెకి ఏమిస్తున్నాడు? ఆదరణ. ఇది మొదటిది. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మనల్ని ఆదరిస్తాడు. బాధల్లో ఉన్నప్పుడు, దేవా ఆదరించే పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి నాయన, ఎలా ఓర్చుకోవాలో, ఎలా ఆదరించుకోవాలో, ఎలా నెమ్మది పొందాలో మాకు ఆ నెమ్మది నుంచి ఆత్మ తండ్రిని మాకు ఇవ్వండి అని బాధల్లో ఉన్న వారులారా ప్రార్థించండి. ప్రభు ఆత్మ మిమ్మల్ని ఆదరించి బలపరుస్తాడు. రెండవదిగా రోమాపత్రిక, ఈ దేవుడు మనల్ని ఎలాగ ఆదరిస్తాడంటే 15వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము చాలు. ప్రియులరా, లేఖనము వలన ఆదరణ చెప్పాలి. దేని వలన? లేఖనం అంటే పరిశుద్ధ బైబిల్ వాక్యములను బట్టి. దేవుని గ్రంథమే నీకు గొప్ప ఆదరణ. అందుకే బాధలో ఉన్న వాళ్ళు బైబిల్ చదవండి. దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది, సమాధానము, శాంతి, రెస్ట్ మనకిస్తూ ఉంది. మనం ఏం చదవం? ఆదరించే ఈ బైబిల్ మనం చదవం. చదువుతారా మీరు? ఎంతమంది చదువుతారని అడిగితే మీరు అందరూ ఫెయిల్ అవుతారు. చూసారా? రోజు బైబిల్ చదవండి. ఏదో ఒక దిక్కున ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడి నీ హృదయములో ఉన్న బాధను తీసేసి ఈ వాక్యము నీకు నెమ్మదిని కలిగిస్తుంది. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే
కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే నదినిచ్చెను. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఈ జల్దెర వృక్షం ఎలాగైతే ఆమె ఆ ఫలములు ఆదరిస్తున్నాయో, ఈ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఉన్న ఆదరణ తన ఆత్మ ద్వారా బాధల్లో ఉన్న వారికి ఇస్తామన్నాడు, కృంగిపోతున్న వారికి. రెండు, తనలో ఉన్న వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు, ఈ బాధల్లో ఉన్న వారిని ఆదరిస్తున్నాడు. 23వ దావీదు కీర్తన 4వ చరణములో అంటాడు భక్తుడు దావీదు మహారాజు కీర్తన, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికర్రయు నీ దండమును. చూడండి ప్రియులరా, దావీదు అంటాడు భక్తుడు, గాఢాంధకారపు లోయలు గుండా, లోయలు భయంకరమైన శ్రమల గుండా, వ్యాధుల గుండా, వ్యాధుల గుండా, రుణముల గుండా, రకరకాల ఈ లోయ గుండా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నాకు నీవు తోడుగా ఉంటావు. నీ వాక్యము, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుందట, ఆదరిస్తుంది. దుడ్డుకర్ర, దండం, ఇవి రెండు వేరువేరుగా మనం చూస్తాం. ఈ రెండు కాపరి చేతిలో ఉంటాయి. ఈ రెండు ఎవరి చేతిలో ఉంటాయి? దుడ్డుకర్ర అంటే, మీరు బేస్బాల్ ఈ చదువుకున్న పిల్లలు ఆ బ్యాట్ ఎలా ఉంటుందండి, కింద చాలా లావుగుండి పైకి ఈ హ్యాండిల్ దగ్గర సన్నగా ఉంటుంది. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే కాపరి చేతులు ఉంటుంది. అది ఈ గొర్రెలు శ్రమల పాలవుతున్నప్పుడు, ఏదైనా క్రూర మృగం వచ్చి వాటిని నోటి కరిచినప్పుడు ఈ దుడ్డుకర్రతో ఆ మృగాల తల మీద కొడితే అది విడిచిపెట్టి పారిపోద్ది అనమాట. మృగాలను శిక్షించడానికి ఈ దుడ్డుకర్ర ఉపయోగిస్తాడు. ఈ దండం అనే దానికి రాజుల చేతిలో కూడా ఉంటుంది. ఈ దండం హుక్స్ చూడండి, ఈ కాపరి చేతిలో ఉండే ఈ యొక్క వంకరి కర్ర. ఒకవేళ గొర్రెలు ఏదైనా ఊబిలో చిక్కుకున్నాయి నీటి మడుగుల్లో, అప్పుడు దాని మెడకి ఈ వంకర కర్ర ఇలా పెట్టి పైకి లాగుతాడు. గొడుగు కర్ర ఎలా ఉంటుంది, పూర్వం పెద్ద గొడుగులు ఉండే చూడండి, వంకరగా ఉంటాయి, ఇలాగా ఈ కర్ర పెట్టి లాగుతాడు. చూసారా, ఇది ఈ దుడ్డుకర్ర, ఈ దండం దేనికి ఆదరణ కలిగిస్తుంది? గొర్రెలకు కాపరి దగ్గర ఉండేవి. ఇదే దేవుని వాక్యం. అందుకే ప్రియులారా, కృంగిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, శోధనలో నలిగిపోతున్నప్పుడు ఈ వాక్యం చదవండి. ఈ వాక్యం మీ యొక్క హృదయాలలో, మనసులలో నెమ్మదిని పుట్టిస్తుంది. అందుకే భక్తుడు దావీదు గారు కూడా 119వ దావీదు కీర్తన 50వ చరణములు అంటాడు, చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో ఇదే నాకేమిస్తుందట, ఆదరణ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జల్దరు వృక్షపు ఫలములు పెట్టి సొమ్మసిల్లిపోయిన నన్ను ఆదరించని అంటుందేమా. జల్దరు చెట్టు ప్రభైన యేసు, ఆయన తన ఆత్మ ద్వారా ఆదరిస్తున్నాడు, తన వాక్యము ద్వారా ఆదరిస్తున్నాడు తన బిడ్డల్ని. మూడవదిగా 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. క్లుప్తంగా మరొక అంశం చెప్పాలని ఉంది, 10 గంటలకే ముగిస్తాను మీకు. 2వ తెస్సలోనికి రాసిన 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రైన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును
సద్వాక్యమందును. చూడండి ప్రియులారా, పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తూ చెప్పిన మాట, కృప ద్వారా మీకు నిత్యమైన ఆదరణ కలుగుతుంది అంటాడు. ప్రియులారా, నిత్యమైన ఆదరణ మీ హృదయాలలో ఎవరు తండ్రి ప్రభు కృప వలన, ఆయన కృప మిమ్మల్ని ఏం చేస్తుందండి? కృప అనగా వాత్సల్యత, ప్రేమ, దయ, జాలి, కనికరము, ఇవన్నీ నానా అర్థాలు ఇస్తుంది కృపకు. ఏ యోగ్యత లేని వ్యక్తికి యోగ్యత కల్పించడమే కృప యొక్క నిర్వచనం. కాబట్టి ప్రియులారా, ప్రభువు తన ఆత్మ ద్వారా ఆదరణ, వాక్యం ద్వారా ఆదరణ, తనలో ఉన్న కృపను విస్తరింపచేసి ఆదరిస్తాడు. పౌలు గారికి బెరిబెరి అనే వ్యాధి ఉంది. భయంకరమైన చలి జ్వరం వచ్చేసేది. ఆయన 3 సార్లు ప్రార్థించాడు, ఈ బాధ తట్టుకోలేక ఈ శ్రమ తీసేయను ఆయన అని. ప్రభు వచ్చి అంటాడు, ఈ శ్రమ నేను తీసేయను కానీ బలహీన సమయంలో నా కృప నీకు చాలు. చెప్పండి, బలహీన సమయంలో నా కృప నిన్ను ఆదరిస్తుంది. పౌలు, ఈ బాధ తీసేస్తే నువ్వు నాకు దక్కవు. కొన్ని శ్రమలు ఉపకారమే మనకి, కొన్ని కష్టాలు మనం భక్తిలోనికి నడిపిస్తాయి. దైవజనుడు అన్నాడు, కష్టాలు మనకి నేస్తాలు, చుట్టాలు. అందుకే శ్రమలు ఉపకారమే కానీ అపకారం. ఈ శ్రమ ద్వారా ఏదో ఒక పాఠాన్ని నీవు నేర్చుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమలో నీకు కొన్ని ఆత్మీయ సత్యాల్ని నీకు నేర్పించి దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అందుకనే భయపడకండి ప్రియులారా, కృప ద్వారా ఏం కలుగుతుంది? ఆదరణ. 119వ దావీదు కీర్తన 76వ చరణంలో కూడా దావీదు ఇదే మాట చెప్పాడు. 119, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఏం ఆదరిస్తుంది మనల్ని? ప్రభు యొక్క కృప మనలను ఆదరిస్తూ ఉంది. అందుకే నేను సొమ్మసిల్లిపోయాను, జల్దరు ఫలములు పెట్టి నన్ను ఏం చేయాలి? జల్దరు వృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా నీకు ఎలా ఆదరణ కలుగుతుందంటే ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, కృప ద్వారా. ఎలా కలుగుతుందండి? కృప ద్వారా. 4వదిగా మనం చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం, క్షమాభివృద్ధియు నిశ్చయతయు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చూడండి ప్రియులారా, పౌలు ఈ మాట చెప్తాంటాడు, హెచ్చరికయు ఎవరిని? ఆదరణయు మీకు కలగడానికి ప్రవచించే వాని ద్వారా మీకు కలుగుతుంది అంటాడు. అంటే బోధకుల ద్వారా ఆదరణకి ఇస్తాడు దేవుడు. ఎవరి ద్వారా? తండ్రి తన ఆత్మను ఏ దైవజనుల్లో ఉంచాడో ఆ దైవజనులు ప్రవచనాలు చెప్పుట వలన, వాక్యము చెప్పుట వలన వారికి ఏం కలుగుతుంది? సంఘానికి ఆదరణ. సంఘ సభ్యులకు దైవజనుల ద్వారా ఆదరణ. కాబట్టి ప్రియులరా, ఆయన బాధకుల ద్వారా ఏం కలిగిస్తాడు? సంఘానికి బాధల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తాడు అనే మాట మనం చూస్తాం. ఆత్మపూర్ణులైన దైవజనులు అందరూ కాదు. ఇక ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4. 5వ విషయం చెప్తున్నాను. తెస్సలోనికీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అందుచేత సహోదరులారా నా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. చూడండి ప్రియులారా, ఇప్పుడు బాధకుల ద్వారా సంఘములో బాధల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుండే దేవుడు ఇప్పుడు సంఘము ద్వారా బాధకులకి ఆదరణ. గుర్తుపెట్టుకోండి, చూసారా? రిఫరెన్స్ అన్నమాట. పౌలు గారు బాధలో ఉంటేనట సంఘము చేంజ్ చేసింది. పౌలు గారిని ఏం చేసిందమ్మా? పేతురు గారు సరసాల్లో ఉంటే సంఘం ఏం చేసింది? ప్రార్థించడం ద్వారా ప్రార్థన పైకి వెళ్ళింది, దేవదూత వచ్చింది, పేతురికి విడుదల వచ్చింది, ఆదరణ వచ్చింది. వచ్చిందా లేదా? ఇలా ఉండాలి.
పరిశుద్ధాత్మను కలిగిన సంఘము కాపరు బాధలో ఉండగా సంఘం కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉంటుంది. ఎన్ని మంచి విషయాలు చూడండి ప్రియులారా. ఆదరణ సంఘము ద్వారా సంఘ సభ్యులకు కూడా ఆదరణ కలుగుతుంది. ఎవరైనా బాధలో ఉంటే వెళ్ళినప్పుడు సంఘ బిడ్డలు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కొరకు మాటలు చెప్పి ఆదరించినప్పుడు వాళ్ళు నెమ్మది పొందుతారు. అవునా, సంఘం వచ్చి ఆదరించింది. అందుకని మీకు చెప్తున్నా, ఎవరైనా బాధల్లో సంఘంలో ఉన్నవారు బాధల్లోనో ఎవరైనా వారి ఆప్తులను కోల్పోయినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజెంట్ అయిపోవాలి, వారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంఘము ద్వారా విశ్వాసులకు దైవజనులకు ఏం కలుగుతుంది? ఆదరణ. ప్రియులారా, ఇక మరొక విషయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికి రాసిన, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. చూడండి, ఏ మాటలు? ఎవరైనా తన ఆప్తులు కోల్పోయారు, ఒక వ్యక్తి చనిపోయాడు ఒకరింట్లో, ఇప్పుడు వారికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తామా? భయపడకండి, బాధపడకండి, ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు వస్తున్నాడు, వచ్చినప్పుడు సమాధి చేయబడిన మన వారందరూ తిరిగి నిరీక్షణ లేపబడతారు. ఈ మాటల ద్వారా మనం ఏం తీసుకోవాలి? ఒకరు దేవుని వాగ్దానం అన్నారు. దీన్ని వాగ్దానం అనే దేవుని మాటల ద్వారా మనకేం కలుగుతుంది? ఆదరణ, నెమ్మది. ప్రియులారా, అందుకనే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు సుమా. ఈ బైబిల్ మనల్ని ఏం చేస్తుందమ్మా? ఆదరిస్తూ ఉంది. ఆదరణ గ్రంథము. ఇక చివరిగా యెషయా గ్రంథం 66:13 చదువుదాం. ఎలాగ ఆదరిస్తాడో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి ఒకనిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించేదను. ఎలాగ ఆదరిస్తాడటమ్మా? తల్లిలాగా ఆదరిస్తాడు. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. చూసారా, తండ్రిలా ప్రేమిస్తాడు, తల్లిలాగా మనం లాలించి ఆదరణ ఇస్తాడనమాట. తండ్రిలాగా తల్లిలాగా ఆదరిస్తాడు. ఒక తల్లి బాధలో ఉన్న బిడ్డను ఎలాగ అత్తుకుని గుండెకు ఆదరిస్తుందో అలాగా ఆదరిస్తాడు ప్రభువు. ప్రియులారా, ఎంత మంచి దేవుడు చూడండి. అందుకే అంటాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. ఇంటికి వెళ్ళి చదవండి. 11వ వచనం చదువుదాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడలను కడుదును, నీలములతో పునాదులను వేదును. చూడండి అమ్మా, దేవుడు అంటున్నాడు, చక్కగా చదవండి ఇంటికి వెళ్ళి. గాలివానల చేత ఆదరణ లేక ఉన్నదానా. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గాలివానలనే శ్రమలలో అమ్మా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నలిగిపోతూ కృంగిపోతూ ఈ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో తెలియక గాలి అనే శ్రమ, వాన అనే శ్రమతో నలిగిపోతున్న వారులారా, ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజలముతో నీ కోటలను, రత్నములతో నీకు సరిహద్దులను, ప్రశస్త రత్నములతో సరిహద్దులను ఏర్పరుస్తాను. మీ పిల్లలందరూ తండ్రి చేత ఉపదేశం పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. ఎంత మంచి ఆదరణ! ఒకసారి ఆలోచన చేయండి. ఒక తల్లి వలె ఆయన నిన్ను 2వ కొరింథీ 1వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు. చూడండి అమ్మా, ఎట్టి శ్రమలలో ఉన్న చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి శ్రమలలో కృంగిపోతున్నా నిన్ను ఆదరించుటకు ఆయన శక్తి గలవాడట. ఎవరైనా శక్తి గలవాడు. ప్రియులారా, గమనించండి. అందుకనే ఈ వధువు సంఘం అంటుంది, నేను ప్రేమ చేత మూర్ఛిల్లిపోయాను, నాకు జల్దర ఫలములు పెట్టి నన్ను ఏం చేయాలి? ఆదరించండి.
ఆదరించండి. అందుకని ఈ జల్దరు వృక్షమునకు పోల్చి అడవి చెట్టులో జల్దరు వృక్షం ఎట్లున్నదో స్త్రీ పురుషులలో నా ప్రియుడు. ఈ జల్దరు చెట్టు, యాపిల్ చెట్టు ప్రత్యేకమైంది చెట్లలో. మొదటిది, ఈ చెట్టు ఫలముల ద్వారా మనకేమిస్తుంది? కృంగిపోతూ నిరాశలోని వారికి ఆదరణిస్తూ ఉంది. ఆ దేవుడు, ఆ ప్రభువు ఎలాగ ఆదరిస్తాడంటే పరిశుద్ధాత్మ వలన. చెప్పాలి, ఎలాగ ఆదరిస్తాడు? రెండవది వాక్యము ద్వారా, మూడవది కృప ద్వారా, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది తల్లి వలి ఆదరిస్తాడు. అందుకనే జల్దరు ఫలములు ఆమెను ఆదరించినట్లుగా జల్దరు వృక్షమైన యేసు ప్రభువులు వచ్చిన రక్షణ ఫలం, ఆత్మఫలమైనటువంటి ఆయన ద్వారా నీకు బాధల్లో ఇన్ని విధాలుగా ఆదరిస్తాడు. ఎవరైనా ఇలాగ ఆదరించగలరా నిన్ను? ఇంకా నువ్వు చేసిన దానికి చూటుపోట్ల మాటలన్నీ బాధను ఎక్కువ చేస్తారు, ఈ గాయాన్ని పెంచుతారు. మనుషులు ఎవరైనా పెంచుతారు లేదా? మానవ బుద్ధి అది. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఏదో ఒక మూల, ఏదో ఒక దాన్ని ఆదరిస్తాడు. ఇది ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఈ జల్దరు చెట్టు గురించి? ఒకటి ప్రత్యేకమైంది, శ్రేష్టమైంది. రెండవది దాని ఫలములు మన ప్రభువు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. మూడవది చెప్పనా అమ్మా? చెప్తాను. మూడవది ప్రియులరా, ఈ ఆర్డర్లో చెప్పుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చదువమ్మా. జల్దరు వృక్షం ఎట్లున్నదో, జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. చూడండి, జల్దరు వృక్షము నీడనిచ్చే చెట్టు. గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. డల్లగా ఉన్నారు. ఈ జల్దరు చెట్టు ఎండలో వెళ్ళిపోతున్న వాళ్ళకి రమ్మని పిలిచి నీడనిస్తూ ఉంది. అమ్మా, ఈ చెట్టు ఏమిస్తుందమ్మా? నీడనిస్తుంది. ఎండలో ఉన్న వారికి ఆనందాన్ని ఇస్తూ ఉంది. చూడండి, సన్ స్ట్రోక్ మీరు తెలుసు కదా అమ్మా. భయంకరమైన ఎండాకాలంలో ఎవరైనా బయటికి వెళ్తే సన్ స్ట్రోక్తో ఏమైపోయారు? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? వడదెబ్బ తగిలి చచ్చిపోలేదు, వినలేదు ఎప్పుడును? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎండ అనగా శ్రమ, ఆ శ్రమలలో నలిగిపోతున్న వారికి ఆయన తన రెక్కలు విప్పి నీడనిస్తూ ఉన్నాడు. జల్దరు చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీడనిచ్చేవాడు. చూద్దాం బైబిల్లో ప్రభు ఏం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. 25వ అధ్యాయం 3వ వచనం. హృదయారణ్యమునా నేను కృంగిన సమయమునా వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నా చిన్నప్పటి పాట చదువుదాం. యెషయా గ్రంథం 25:3 అమ్మా. బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా మీరు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, బెట్ట తగలకుండా. అమ్మా చూడండి, దేవుడట ఎలాగున్నాడట? గాలివానలు తగలకుండాను, బెట్ట తగలకుండా ఆయన నీడగా ఉన్నాడు. వెట్ట అంటే వేడి. వెట్ట అంటే ఏంటమ్మా? వేడి. అంటే ఎండ వేడి తగలకుండా, శ్రమ నుంచి వచ్చే బాధ నీకు తగలకుండా. ఒక మాట చెప్పనా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నరుని యొక్క నోటి మాట ద్వారా కలిగే నొప్పి నీకు తగలకుండా నా చేతి నీడలో నిన్ను దాచానంటాడు. ఆ వాక్యం నేను చూపించలేను ఇప్పుడు.
అమ్మగారికి ఏమైనా తెలిస్తే చూపిస్తుంది. అమ్మ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి, చదువమ్మా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. నువ్వు చూడండి ప్రియులారా, చాలా మంది నోటి మాటల ద్వారా బాధ గాయపరుస్తూ ఉంటారు. దేవదాసయ్య గారు అన్నారు, ఒక చెట్టును నీవు వెళ్తూ వెళ్తూ ఒక దాన్ని ఆకు తుంచావనుకో అనవసరంగా, ఏమండి, చెట్టు ఆకు తుంచావు, ఇలా ఖాళీగా వెళ్తూ ఇలా తించేసావు, అది దాని బాధనట దాని లోపల నుంచి ఒక రకమైన జలము ద్వారా వ్యక్తపరుస్తుందట, అది కన్నీరు కారుస్తుంది. అందుకే అనవసరంగా ప్రకృతి జోలికి వెళ్ళొద్దు. అవసరమైతే చెట్లు నరికి ఇల్లు కట్టుకో, పర్వాలేదు, ఉపయోగం ఉంటాయి. వేస్ట్గా నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. అదే విషయం ఒకరిని దెబ్బ కొట్టామనుకో చెంప మీద, వాడి కళ్ళంటే ఏమొస్తాయి? వస్తాయి. అదే రీతిగా ఒకరిని గాయపరిచి మాట్లాడినాం అనుకుని హృదయం ఏం చేస్తుంది? బాధపడుతుంది. ప్రియులారా చూసారా, అందుకనే నోటి మాటల ద్వారా కలిగే నొప్పి నీ అంతరంగాన్ని గాయం చేయకుండా ఆయన నిన్ను ఏం చేస్తాడు? చాటున మాటు చేస్తాడు, మరుగు చేస్తాడు, కాపాడుతాడు. ఎండలో ఉన్న వారికి వెట్ట తగలకుండా దేవుడు ఏమిస్తాడట? ఆదరణ, ఆ నీడనిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 32:2 ఎలాగ ఆదరిస్తాడో చెప్తున్నాడు. మనుష్యుడు గాలికి చూడండి ప్రియులారా, ఎండలో ఉన్నవాడికి ఆయన బండ నీడలాగా ఉంటాడట. ఆ బండ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అందుకనే 49వ యెషయా గ్రంథం 2 చదవద్దు కానీ 91వ కీర్తన 1వ వచనంలో 121వ కీర్తన 5వ వచనం చదువుదాం. ఇప్పుడు 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉంటాడట? నీడగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ప్రియులారా, అందుకే పరమగీతములో కూడా రాసుకునే వాళ్ళు మొదట 7వ వచనములో ఈ ఎండలు చల్లే వరకు నేను నీడలో ఉంటానంటా ఉంటది. నెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నా నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసి కొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? చూడండి ప్రియులారా, 17వ కీర్తన 8వ చరణం చెప్పుకొని ఇక్కడ మనం ప్రసంగాన్ని స్టాప్ చేద్దాం. లేకపోతే మరొక కృపాతిశయములను చూపుము, కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నిన్ను కాపాడును. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను ఏం చేయి? దాచును. అందుకనే ప్రియులారా, ఈమంటుంది అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. ఈ ప్రసంగాంశము పరమగీతం 2:3 అది మెయిన్ టాపిక్. ఈ అడవి చెట్లలో, లోకములో అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఈ జల్దరు వృక్షం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకములో ఎంతమంది మనుషులు గొప్పవాళ్ళు ఉన్న వాళ్ళందరికంటే ప్రత్యేకమైన వాడు. ఆయన జన్మ, ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన జీవితము, ఆయన అద్భుతాలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానము ప్రత్యేకమైంది. రెండవది, జల్దరు వృక్షపు ఫలములు సొమ్మసిల్లిపోయిన వారికి ఏం కలిగిస్తుంది? ఆదరణ. ప్రభువైన యేసుక్రీస్తు నిరాశ నిస్పృహలో ఉన్న వారికి తన పరిశుద్ధాత్మ వలన ఆదరణ, తన వాక్యం వలన ఆదరణ, తన కృప ద్వారా ఆదరణ, తన యొక్క బోధకుల ద్వారా ఆదరణ, తన సంఘము ద్వారా ఆదరణ, ఒక తల్లి వలె తన మాటల ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరిస్తాడు. ఈ జల్దరు చెట్టు ఎండలో ఉన్నవాడికి ఏమిస్తుంది? ఇది 3వ సంగతి. జల్దరు వృక్షం అంటే ఎవరు చెప్పాలి? యేసు ప్రభు. జల్దరు వృక్షము ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటి? ఒకటి, అది ప్రత్యేకమైన చెట్లలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు. రెండవది, దాని ఫలములు ఏం చేస్తున్నాయి?
ఆదరిస్తున్నాయి. మూడవది, ఆ చెట్టు ఏమిస్తుంది మనకి? నీడనిస్తుంది. అలా మన ప్రత్యేకమైన మన ప్రభువుని కలిగి ఆదరించే ప్రభు ఇచ్చేటువంటి ఫలముల ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, కృప ద్వారా, బోధకుల ద్వారా, సంఘము ద్వారా, మరి తల్లి వలె దేవుని మాటల వలన ఆదరింపబడదాం. ఆయన రెక్కల నీడ క్రిందకి చేరిపోదాం. ఎక్కడికి చేరాలి మనం? రెక్కల నీడ కిందకి చేరదాం. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధి నీడలో దాక్కొని, నా దాగుచోటు నీవే అన్నట్లుగా మనం ఉందాం. ఆపదలే వేళ నావరించు చూండు, ఆపదలే వేళ నావరించు చూడు, నీ సన్నిధి నాదాగు చూడని ఆతురపడుచుండు, నీ సన్నిధి నాదాగు చూడని ఆతురత పడుచుండు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, నీ ఆత్మను నాకిమ్మయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. కాబట్టి ప్రభునందు ప్రియమ దేవుని పిల్లారా, ఆమె ఆ విధంగా తన ప్రియుడైన యేసుని గురించి చెప్తూ, అడవి చెట్లలో జల వృక్షం ఎట్లలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆయన ప్రత్యేకమైన వాడుగా, ఆయన ఫలములు మనల్ని ఆదరించేవాడుగా, ఆయన నీడనిచ్చేవాడుగా, అట్టి తండ్రిని మనం కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘములో నిత్య ఆనందకరమైన పరలోకానికి ప్రవేశించే ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించును గాక.